క్వశ్చన్ చూసుకుంటే 2 blocks of masses small m and 2m are connected by a massless string which passes over a fixed frictionless pulley. ఓకే, ఇక్కడ రెండు మాస్లు ఇచ్చాయి మనకి. అవి ఏంటంటే ఆ రెండు మాస్లు అంట ఒక పుల్లి ద్వారా పాస్ అవుతున్నాయి అంట, కనెక్టెడ్ బై ద స్ట్రింగ్. ఓకే, మాస్లు ఏమేమి మనకి స్మాల్ ఎమ్ 2 స్మాల్ ఎమ్. ఓకే, ఇలాగ ఒక పుల్లికి కనెక్ట్ అయ్యి ఉన్నాయంట ఈ రెండు మాస్లుని. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు మనకి, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ బ్లాక్స్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ రెస్ట్ the speed of the centromass of system of 2 blocks after time of 5.4 seconds is. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇవి స్టార్టింగ్లో అంట ఫస్ట్ మనకి ఇనిషియల్గా రెస్ట్లో ఉందంట, అంటే U = 0 అవుతాయి రెండిట్లకి. సో ఒకేసారి వీటిని వదిలేసాడంట. వదిలేసినప్పుడు ఈ 2m మాస్ ఎక్కువ కదా, సో మనకి మోషన్ అనేది ఇలా కిందకు ఉంటుంది. ఈ 2m బ్లాక్కి కిందకు ఉంటే m బ్లాక్ ఏమో పైకి ఉంటుంది మోషను. సో మనకి ఇక్కడ యాక్సిలరేషన్ ఎలా ఉంటాయి, ఇక్కడ యాక్సిలరేషన్ దీనికి ఏ పైకి ఉంటుంది, దీనికి ఏ కిందకు ఉంటుంది, అంటే రెండిట్లకి యాక్సిలరేషన్ సేమ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆఫ్టర్ టైం ఎంత ఇచ్చాడు మనకి, ఆఫ్టర్ టైం t = 5.4 seconds తర్వాత దీని యొక్క వెలాసిటీ సెంట్రోమాస్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ సిస్టమ్ యొక్క వెలాసిటీ సెంట్రోమాస్ ఎంత అని అడుగుతున్నాడు ఆఫ్టర్ t = 5.4 seconds తర్వాత. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూస్తే మనకి యాక్సిలరేషన్ కనబడదాం. యాక్సిలరేషన్ కనబెట్టాలంటే ఫస్ట్ మనం వీటికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకోవాలి. సో నేను స్మాల్ ఎమ్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్మాల్ ఎమ్కి ఎలా ఉంది, ఇక్కడ పైకేమో టెన్షన్ యాక్ట్ అవుతుంది, కిందకేమో mg యాక్ట్ అవుతుంది. సో మనకి యాక్సిలరేషన్ ఏమో పైకి ఉంది. సో మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ t - mg = ma వస్తుంది ఒక ఈక్వేషను. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. ఓకే, అలాగే 2m బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే మనకి 2m బ్లాక్ ఎలా ఉంది, పైకి ఏమో టెన్షన్ ఉంటుంది, కిందకేమో 2mg ఫోర్స్ యాక్ట్ అవుతుంది, యాక్సిలరేషన్ ఏమో మనకి కిందకు ఉంది. ఓకే, మనకి దీనికి ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి 2mg - t = 2ma వస్తుంది మనకి ఈక్వేషను. ఓకే, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. సో నేను 1 + 2 చేస్తున్నాను. 1 + 2 చేస్తే మనకి ఏమొస్తుంది మనకి t - mg = ma, 2mg - t = 2ma. సో దీన్ని ప్లస్ చేస్తే మనకి ఈ టీ క్యాన్సిల్ అయిపోయి మనకి 2mg - mg ఎంత mg అవుతుంది కదా, mg = 3ma. సో మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ఫోర్ a = g/3 వస్తుంది. g ఎంత ఇచ్చారు మనకి, g 10 తీసుకోమన్నాడు కాబట్టి సో a = 10/3 అవుతుంది. సో మనం ఏ కనిపెట్టేసాం. ఇప్పుడు స్టార్టింగ్లో ఇనిషియల్గా ఎలా ఉన్నాయన్నాడు, రెస్ట్లో ఉన్నాయన్నాడు కదా. సో U = 0 అవుతాయి రెండిట్లకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెండిట్లకి వెలాసిటీస్ ఆల్సో సేమ్ అవుతాయి. ఇక్కడ మనకి వెలాసిటీస్ కూడా సేమ్ వెలాసిటీతో వెళ్తాయి. ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ టైం t = 5.4 seconds కాడ రెండు బ్లాకులు సేమ్ వెలాసిటీతో ఉంటాయి అన్నమాట. సో ఆ వెలాసిటీ ఎంత అంటే మనకి ఫార్ములా తెలుసు, ఫార్ములా v - u = at. సో మనకి u 0 కాదు కాబట్టి మనకి ఏ ఎంత వచ్చింది మనకి 10/3 వచ్చింది. సో 10/3 ఇంటూ టైం ఎంత, టైం మనకి ఇక్కడ 5.4 వచ్చింది కదా, 5.4. సో ఈ 3 మనకి 1.8 times పోద్ది. సో మనకి v ఎంత వచ్చింది మనకి, v = 18 m/s. ఓకే, v వచ్చింది మనకి రెండిట్లకి ఒక్క వెలాసిటీ వచ్చింది. సో ఇక్కడ మనకి వెలాసిటీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ పైకి v1 ఏమో పైకి ఉంది, v2 ఏమో కిందకు ఉంది. సో మనకి v1 ఎంత, మనకి v1 = మనకి 18 j కదా, v2 అంటే v2 బార్ v1 బార్ అనమాట. v2 = -18 j కదా, అంటే v2 కిందకు ఉంది. నేను ఏంటంటే ఇక్కడ ఇలాగ ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే మనకి ఇది కిందకు ఉంది కదా, -yలో ఉంది కదా, ఇది y, ఇది x కదా. సో మనకి ఇది -yలో ఉంది, ఇది +yలో ఉంది. సో మనకి v1 బార్ ఏమొచ్చింది 18 j, v2 బార్ ఎంత వచ్చింది -18 j. సో వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్లు అయితే మనకి మ్యాగ్నిట్యూడ్లు mod v1 బార్ ఎంత మనకి = 18, mod v2 బార్ ఎంత = 18 అవుతుంది. సో మనకి ఫార్ములా తెలుసు మనకి ఏంటి. సో మనకి ఈ రెండు ఎలా ఉన్నాయి, మనకి పైకి v1 mod v1, కిందకేమో mod v2 ఉంది. సో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో మన రెండిట్లో ఏదో ఒకటి మైనస్ తీసుకోవాలి. నేను దీన్ని మైనస్ తీసుకుంటున్నాను, ఈ v2ని. v1 నార్మల్గా 18 అని ఉండిచ్చేస్తున్నాను, v2 ఏమో -18 అని తీసుకుంటున్నాను. సో మనకి సెంట్రోమాస్ ఫార్ములా ఏంటి, మనకి v సెంట్రోమాస్ = m1 v1 + m2 v2 m1 + m2 కదా, v1 బార్ ఇది. సో మనకి m1 ఎంత, m1 మనకి m కదా, స్మాల్ m ఇంటూ v1 ఎంత 18 అనుకున్నాం. ఓకే, ప్లస్
m2 అంతా 2m ఇంటూ v2 అంతా మనకి -18 బై m ప్లస్ m1 అంతా m, m2 అంతా 2m. ఓకే, దట్ ఈక్వల్స్ టు అంత మనం ఇక్కడ 18 కామన్ చేస్తాం మనం. ఓకే, m - 2m అవుద్ది బై m ప్లస్ 2m 3m అవుద్ది. సో మనకి ఈ 3 6 టైమ్స్ పోతే మనకి దట్ ఈక్వల్స్ 6 ఇంటూ ఇక్కడ -m/m ఉంటుంది. సో దట్ ఈక్వల్స్ టు -6 వచ్చింది, 6 m/s. అంటే మనకి ఫైనల్గా మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వచ్చింది, మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ వెలాసిటీ ఎంత వచ్చింది, 6 m/s. ఇక్కడ మైనస్ దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే మనకి సెంటర్ ఆఫ్ మాస్ అనే వెలాసిటీ మనకి కిందకు ఉంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంది, కిందకు ఉంది, పైకి లేదు. సో మనం పైది పాజిటివ్ కింద తీసుకున్నాం కదా. సో మనకి ఆన్సర్ ఏం వచ్చింది, -6 m/s వచ్చింది. కాబట్టి మనకి ఈ కిందకు ఉంటుంది అనమాట సెంటర్ ఆఫ్ మాస్ అనేది, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో మనకి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వచ్చింది, మనకి 6 m/s అని వచ్చింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. థ్యాంక్ యూ.